హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు కొత్త నీరు నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సూర్యనారాయణ తత్వమేంటో అన్నేళ్లు గడిచిన జగన్నాథం గారికి అంతుపట్టని విషయం. ఆయన మాట దేవుడెరుగు. కట్టుకున్న భార్యకి అది అర్థం కాలేదు. ఎవరైనా చెబితే అస్సలు వినడన్న సంగతి మాత్రం శకుంతలకి బాగా తెలిసింది. సూర్యనారాయణ తలతిక్క మనిషి. అతనివన్నీ కాస్త పురాతన భావాలు. ఆడదంటే వంట చేయడానికి, పిల్లల్ని కనడానికే అని అతని అభిప్రాయం. ఇంట్లో సర్వాధికారాలు మగాడివి. భార్య భర్త చెప్పిన దానికి ఎదురాడకుండా పడి ఉండాలి. అతని తత్వం కాస్తో కోస్తో చదువుకున్న శకుంతలకి సరిపడలేదు. చక్కగా 2-3 పిల్లలతో, పరిమిత కుటుంబంతో, వచ్చే ఆదాయంతో ఆదర్శప్రాయంగా ఇల్లు దిద్దుకుని పిల్లల్ని ఆదర్శవంతంగా పెంచి పెద్ద చదువులు చదివించాలని ఎంతో ఉండేదామెకు. కానీ ఏ విషయంలోనూ ఆమెకు భర్త సహాయ సహకారాలు లభించలేదు. సూర్యనారాయణ భార్యకి, భార్య మాటలకి ప్రాధాన్యమివ్వడం తన మగతనానికి అవమానం అన్నట్టు అస్సలు శకుంతల తన అభిప్రాయాలను, కోరికలను వెల్లడించే అవకాశమే ఇచ్చేవాడు కాదు. కాస్త గట్టిగా శకుంతల ఏదన్నా చెప్పబోతే ఆమె ఎక్కడుండాలో గిరిగీసి ఆమెను హద్దుల్లో పెట్టేవాడు. తన కోరికలు, ఆశలు, ఆశయాలు తీరేవి కావని తెలుసుకుంది శకుంతల పెళ్ళైన 1-2 లోపునే. అతన్ని మార్చలేక, మారడని తెలుసుకుని తన అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుని అతనికి అనుగుణంగా కాపురం చేయడం అలవరుచుకుంది. తనకు, తన మాటకు అతని దృష్టిలో ఏ విలువ లేదని తెలుసుకున్నాక పరిస్థితులతో రాజీపడి నిర్లిప్తంగా బ్రతుకుని ఈడ్చడం నేర్చుకుంది. కాపురం రట్టు చేసుకోవడం ఇష్టం లేక. 3 పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మనకు పిల్లలు చాలు అని చెప్పి చెప్పి విసిగిపోయింది శకుంతల. ఏటేటా కానుపులు, అబార్షన్లు, పిల్లలు పుట్టిపోవడంతో రాబడికి మించిన ఖర్చులయ్యి ఆమెకు మనశ్శాంతి కరువైంది. కుటుంబం పెద్దదైంది, కానీ రాబడి పెరగలేదు. ఆర్థికంగా బాధపడుతున్న భర్తను ఆమె మార్చలేకపోయింది. తన మాట చెల్లదని నిట్టూర్చి ఊరుకుంది. ఆఖరికి ఒకసారి జగన్నాథం గారే కలగజేసుకున్నారు. 6వ పిల్ల కడుపులో ఉండగా శకుంతల ఆరోగ్యం క్షీణించింది. అప్పటికే 5 పిల్లలు, 2 అబార్షన్లు, 1 పిల్లవాడు పుట్టిపోవడం జరిగాయి. ఏదో సందర్భంలో ఇంటికొచ్చిన అల్లుడితో, శకుంతల ఆరోగ్యమేమీ బాగాలేదు, మొన్న లేడీ డాక్టర్కు చూపిస్తే 6 పిల్లలవుతున్నారు, ఇంకా పిల్లలెందుకు, మీ ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేయించుకోండి, 2లో ఎవరో ఒకరు అని చెప్పింది. నీకు ఇష్టం లేకపోతే అమ్మాయికే చేయిస్తాను ఈసారి పురుటికి అన్నారు జగన్నాథం గారు. సూర్యనారాయణ ఆ మాటలకి తనకేదో అవమానం జరిగినట్టు, తనను అవహేళన చేసినట్టు అభిమానపడి ముఖం గంటు పెట్టుకున్నాడు. మామగారు పెద్దవాడు అన్న ఆలోచన లేకుండా నా స్వవిషయాలు నేను చూసుకోగలను, ఇందులో ఎవరి సలహాలు నాకు అక్కర్లేదు అన్నాడు పెడసరంగా. ఆయనకి కోపం వచ్చింది అల్లుడు పెడసరితనానికి. నీకు పిల్లనిచ్చాను గనక, అది నా కూతురు గనక చెప్పి చచ్చింది. దాని మంచి చెడ్డలు, దాని బాధ మాకు కాకపోతే ఎవరికి? దాని పరిస్థితి చూసి కల్పించుకోవలసి వచ్చింది. మీకు కూతురే, కానీ నాకు భార్య. దాని సంగతి నాకంటే ఎవరికి ఎక్కువ కాదు. నా పెళ్ళాం సంగతి నేను చూసుకోగలను అంటూ రెచ్చిపోయాడు సూర్యనారాయణ. అసలు సూర్యనారాయణకి మామగారంటే మొదటి నుంచి కాస్త కోపమే. అదో రకం ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండేది అతనికి. తనకంటే, తన కుటుంబం కంటే మామగారు, బావమరుదులు, అత్తవారి వైపు అందరూ పెద్ద పదవుల్లో ఉండడం చేత తనను చిన్నచూపు చూస్తూ అవమానిస్తున్నట్టు అనుకుంటుండేవాడు. అల్లుడి తత్వం, మూర్ఖత్వం నచ్చక జగన్నాథం గారు అతనితో ముభావంగా ఉండేవారు. అది చూసి తనను కించపరుస్తున్నట్టు బాధపడేవాడు సూర్యనారాయణ. అంచేత సాధారణంగా పండగలకి వాటికి ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేవాడు కాదు అత్తవారింటికి. ఎప్పుడో వెళ్ళినా అక్కడ ఉన్న 2 పూటలు ఎవరితో కలవకుండా అల్లుడి హోదా చూపిస్తూ బిర్ర బిగుసుకుని కూర్చునేవాడు. అంచేత అందరూ సూర్యనారాయణతో కాస్త దూరంగానే ఉండేవారు. అత్తవారింట్లో తనకు అవమానం జరుగుతుందన్న అక్కసు ఉండేది సూర్యనారాయణకి. ఆ కోపం శకుంతల మీద చూపించేవాడు. తన అల్లుడి హోదా నిలబెట్టుకోవాలని, ఇప్పుడు అవకాశం వచ్చిందని తన ప్రతాపం చూపించాడు. అంతా వింటున్న శకుంతల గబగబా యువతలికి వచ్చి తండ్రిని వారించి ఆ వాగ్యుద్ధాన్ని ఆపింది. మీ నాన్న నాకు సలహా చెప్పడమేనా? తనెలా కన్నాడు 6 పిల్లల్ని? ఇంకోళ్ళకి నీతులు చెప్పే ముందు తన సంగతి ఆలోచించుకోవద్దు అని లోపలికెళ్ళాక శకుంతల దగ్గర వెక్కిరింపుగా అన్నాడు సూర్యనారాయణ. శకుంతల తిరస్కారంగా భర్త వైపు చూసింది. జవాబు చెబితే ఎదురు తిరిగే పరిస్థితి తెలిసినా జవాబు చెప్పకుండా ఉండలేకపోయింది ఆ రోజు. మా నాన్న
మీకంటే 30 ఏళ్ళు వెనకటివారు. ఆ రోజుల్లో ఆయన మీ ఇబ్బందులు ఎరుగురు. ఆయన 6 పిల్లల్ని కన్నారంటే వాళ్ళని రాజాల్లా పెంచగలిగారు. 3 మేడలు కట్టించారు. 3 కొడుకులకి ₹1,00,000 ఆస్తిచ్చారు. మీరు ఏ ఆసరా చూసుకుని కంటున్నారు ఇంతమంది పిల్లల్ని అన్నారంటే అయిందా తప్పు? ఉద్రేకంగా అంటున్న శకుంతల చెంప చెల్లుమనిపించాడు సూర్యనారాయణ. నోర్బోయ్, నీ పుట్టింటి గొప్పలు నా దగ్గర చెప్పకు. నీ మొగుడిని నువ్వే చులకన చేసుకోవడానికి సిగ్గులేదు? కన్న పిల్లలకి తిండి పెట్టుకోలేని స్థితిలో ఉన్నానన్నా నీ ఉద్దేశం? శకుంతలని, జగన్నాథం గారిని నోటికొచ్చినట్టు అని ఉన్నపాటును వెళ్ళిపోయాడతను. ఆ రోజు నుంచి మళ్ళీ అత్తవారి గుమ్మం తొక్కలేదు. వీళ్ళ తనకు చెప్పడం అన్నట్టు పంతానికి మరీ తను ఆపరేషన్ చేయించుకోలేదు. శకుంతల చేయించుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. శకుంతల భర్త పట్ల విముఖత పెంచుకోవడం మినహా ఏం చెయ్యలేకపోయింది. 2-3 పిల్లలతో ముచ్చటగా ఉండే సంసారాన్ని చూసి నిట్టూరుస్తుంది శకుంతల. తన తోబుట్టువుల కాపురాలను, వారి అన్యోన్యాన్ని చూసి తన దురదృష్టానికి లోలోపలే విచారిస్తుంది. పెళ్ళిడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉండగా 42 ఏళ్లకి వచ్చిన ఈ కానుపుతో ఆమె నలుగురు ముందు తలెత్తుకోలేనట్టుగా సిగ్గుపడిపోతుంది. మొదట్లో రాత్రింబగళ్ళు కుమిలిపోయి ఏడ్చింది. సూర్యనారాయణ భార్య స్థితిని అర్థం చేసుకుని సానుభూతి చూపకపోగా, ఎందుకలా నేను చచ్చినట్టు ఏడుస్తావు? నేనేదో చెయ్యరాని పని చేసినట్టు ఎందుకలా చేదరించుకుంటావు? కొంప మునిగినట్టు ఆ దుఃఖమేంటి అంటూ మరింత కోత పెట్టాడు. భర్త మీద కోపంతో శకుంతల ఎంత నీరసంగా ఉంటున్నా డాక్టర్లు చెప్పిన మాట కూడా పాటించకుండా ఆరోగ్య విషయం నిర్లక్ష్యం చేసి బ్రతుకు పట్ల నిర్లిప్తత ఏర్పరచుకుంది. కళ్లలో ప్రాణాలు పెట్టుకున్న శకుంతలను చూసి పార్వతమ్మ, జగన్నాథన్లు ప్రాణాలు తల్లడిల్లాయి. వడ్డించారు, అందరూ కూర్చున్నారు భోజనాలకి, ఇంకా 2 అలాగే పడుకున్నారేంటి అంటూ పార్వతమ్మ మళ్ళీ వచ్చింది. హడావిడిగా ఆలోచనల నుంచి తేరుకుని, ఆ వస్తున్నా పద అన్నారు పట్టుపంచ కట్టుకుంటూ జగన్నాథం గారు. రాత్రి నూతన దంపతుల్ని గదిలోకి పంపి భోజనాలు కానిచ్చి పగలంతా వడ్డనలతో, అతిథి మర్యాదలతో, ఇతరకమైనటువంటి ఏర్పాట్లతో అలసిన వారందరూ పక్కలకి చేరబడ్డారు తమలపాకులు వేసుకుంటూ. ఉదయం నుంచి ఊపిరి సలపకుండా తిరిగిన రామం చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఒకచోట కూడడం చూసి కాస్త నడుం వాల్చుకుందుకు బాతాకాన్ని కొట్టడానికి అక్కడ తను చేరాడు. జగన్నాథం గారు అప్పటికప్పుడే ఓ కునుకు తీసి లేచారు. విజయ, బావ తప్ప అందరూ వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ఉంటే ఎంత బావుండేది. ఇన్నాళ్లకి ఉష పెళ్లి ధర్మమాని అందరం కలుసుకోగలిగాం అంది అన్నపూర్ణ. అవునర్రా, వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఉంటే చక్కగా అందరం ఫ్యామిలీ గ్రూప్ ఫోటో తీయించుకుని ఉండేవాళ్ళం కదా అన్నాడు శంకర్. ఏది జతపడితేనా? ఒకరు వస్తే ఒకరు రారు కదా అన్నారు జగన్నాథం గారు. విజయ్ అంటే విదేశాల్లో ఉంది, పక్కనే ఉన్న బావగారు కూడా రాలేదు. రామం కాస్త నిష్ఠూరంగా అన్నాడు. శకుంతల మొహం తిప్పుకుంది. బావగారు అలిగారేంటక్కయ్యా అని కృష్ణమూర్తి అడిగాడు. ఈ బావగారు అలగందెప్పుడు? శంకర్ నవ్వుతూ అన్నాడు. ఇదిగో, మీరంతా కలిసి మా అన్నగారి మీద ఇలా వ్యాఖ్యానిస్తుంటే వదినగారు కోపం ఆపుకోలేకపోతున్నారు అని నవ్వుతూనే వారించాడు అన్నపూర్ణ భర్త సుందర్రావు. రావమ్మా వదిన, కాసేపు నడుం వాల్చు. పాపం తెల్లారగట్ల 3ంటికి లేచి తిరిగిన దానివి తిరిగినట్లే ఉన్నావు. మీనాక్షి గదిలోకి రాగానే అన్నపూర్ణ తన పక్కన చోటిస్తూ వదినగారిని ఆహ్వానించింది. అబ్బబ్బా, కాళ్ళు పడిపోతున్నాయి. పొద్దుట్నుంచి ఎక్కడా రెస్ట్ లేదు. ఇప్పటికీ కాస్త ఊపిరి తిప్పుకోవడానికి అయింది. ఇంకా అవతల పాలు, పెరుగు, మిఠాయిలు అన్నీ సర్ది మూత పెట్టాలి అంటూ మీనాక్షి చతకిలబడింది. మరేంటి, కూతురు పెళ్ళంటే తమాషా అనుకున్నావా? అప్పుడే ఏమైంది? ముందుంది సందడంతా. పిల్లని పంపడం, తీసుకురావడం, లాంఛనాలు, సూడిదలు, పురుళ్ళు, పుణ్యాలు ఎన్నున్నాయి. నీ నడుం పూర్తిగా వంచేస్తారు మనవలు బయలుదేరి. పార్వతమ్మ అందుకుంది. అబ్బా, ఒక్క కూతురు పెళ్లి చేయడానికే ఎంత శ్రమ, ఎంత ఖర్చు. నెల రోజులు బట్టి ఒకటే హడావిడి. ఊపిరి తీసుకోవడానికైనా లేదు. 100 రూపాయల నోటు తీసి పట్టుకుంటే మరు నిమిషానికి మాయమైపోతుంది. రామం వెళ్ళబోసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే ఇప్పటినుంచి నాకు భయంగా ఉంది. రేపు నేనేం చేస్తానా అని పూర్ణ అంది. నీకేం, ఒక్క కూతురు పెళ్లి చేయలేకపోతావా అన్నారు జగన్నాథం గారు. అందరికంటే శకుంతలకే ఎక్కువ కష్టం. 6 పిల్లలు, అందులో 4 ఆడపిల్లలు. రామం మౌనంగా పడుకున్న శకుంతల వంక చూస్తూ అన్నాడు. మనం ఒకళ్ళు ఇద్దరికే ఇలా అవుతున్నాం, కానీ ఈ విషయంలో వదిన గారి ఓపికను మెచ్చుకోవాలి. ఇంకా పిల్లల ముచ్చట తీరినట్టు లేదు. మీనాక్షి శకుంతల కేసి చూస్తూ వేళాకోళం చేసింది. శకుంతల ముఖం వివర్ణమైంది. చివుక్కున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మగవాళ్లందరూ ముఖాలు గంభీరంగా పెట్టారు. మీనాక్షి ఏదో తొందరపడి అనేసింది. శకుంతల వాలకం చూడగానే తప్పు చేసినట్టు అందరి వంక బెరుగ్గా చూసింది. కూతురి వివర్ణమైన ముఖం చూసిన పార్వతమ్మ ఓర్చుకోలేకపోయింది. మీనాక్షి, అది అసలే సిగ్గుతో ఏడుస్తుంది. కాస్త ముందు వెనక చూసుకోకుండా ఏమిటలా అన్నావు అని కోడల్ని మందలించింది. అదెంత బాధపడుతుందో తెలుసా? అదేవైనా పిల్లల కోసం ఏడ్చి కంటుందా? ఏం చేస్తుంది పాపం? దాని మాట అతని దగ్గర చెల్లుతుందా? ఆడజన్మింతే కదా. అక్కగారిని వెనకేసుకొస్తూ అంది పూర్ణ. బావకి బొత్తిగా బుద్ధి లేదు, చదువుకున్న మూర్ఖుడు. రామం కోపంగా అన్నాడు. 50వ పడిలో ఏ ఆసరా చూసుకుని ఇంకా కంటున్నాడో పిల్లల్ని. ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదు. అక్కయ్య హెల్త్ కూడా అతనికి లెక్కలేదు. శంకర్ కూడా అందుకున్నాడు. కృష్ణమూర్తి ఊరుకోలేదు. అవును, ఇంత వయసులో పిల్లల్ని కంటే వాళ్ళెప్పటికి పెరిగి పెద్దవాళ్ళవుతారన్న ఆలోచనైనా ఉండొద్దు. నా మట్టుకు నాకు ఈ పిల్లల్ని చూస్తుంటే బెంగగా ఉంటుంది. అలాంటిది బావగారు ఎంత నిబ్బరంగా కంటున్నారో అన్నాడతను. మా ఇద్దరికీ రోజు ఇదే చింత. ఇంత ఆలస్యంగా పిల్లల్ని కన్నాము, వీళ్ళు ఎప్పటికి పెద్దవాళ్లు కాను అని. అంతవరకు మాట్లాడని సావిత్రి అంది ఇంగ్లీష్లో, చంటిపిల్లకి పాలు పడుతూ తమ 2 ఏళ్ల కొడుకుని 3 నెలల కూతుర్ని ఉద్దేశించి. జగన్నాథం గారు కృష్ణమూర్తి కేసి చూస్తూ, అందుకే నాయనా, ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరగాలనడం. అప్పుడేమో పెళ్లి చేసుకోమంటే 40 ఏళ్ల వరకు చేసుకున్నావు కాదు. ఆ ఇబ్బంది ఏంటో ఇప్పుడు తెలిసొచ్చిందా అన్నారు సమయం వచ్చిందని. ఆ మాట నిజమే. మగవాడు రిటైర్ అయ్యే నాటికి మగపిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ళు అయిపోవాలి. లేకపోతే ఒంట్లో ఓపిక, చేతిలో డబ్బు రెండూ తక్కువై అవస్థ పడాలన్నిటికీ అన్నాడు సుందర్రావు. ఈ బాధలేవీ లేకుండా ఉండాలంటే బెస్ట్ థింగ్ అస్సలు పెళ్లాడకుండా ఉండడమే అని శంకర్ తన సిద్ధాంతం ఉటంకించాడు. బ్రతికి ఉన్న 4 రోజులు లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఎందుకొచ్చిన జంజాటాలు, బాదరబందీలు? నన్ను చూడండి, ఏ చీకు చింత లేకుండా ఎంత హాయిగా ఉన్నానో. డబ్బు చాలదన్న బెంగలేదు, పిల్లల చదువులు పెళ్లిళ్ళు అవ్వాలన్న చింత లేదు. ఇవాళ ఇక్కడుంటే రేపింకో చోట. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడొచ్చినా ఏం చేసినా అడిగేవారు లేరు. నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటే జనాభా సమస్య తీవ్రత తగ్గి దేశం బాగుపడుతుంది అన్నాడు శంకర్. అవునాయనా, ఉన్నావా తిన్నావా అని అడిగేవారైనా లేకుండా దిక్కు ముక్కు లేని వాళ్ళ పడి ఉండడమే బాగుంటుంది నీకు. 2 రోజులు ఆమొచ్చి పడకేస్తే ఆ బాగుండడం ఏంటో తెలుస్తుంది అని పార్వతమ్మ తన దుగ్ధ వెళ్లబోసుకుంది. 37 ఏళ్లు నిండుతాయి, పెళ్లి పెడాకులు లేకుండా అందరూ నీలా కాలక్షేపం చేయగలరా? నీకు నువ్వే, ఆ విజయకు విజయే, ఇద్దరూ బయలుదేరారు దేశోద్ధారకులు అంది మళ్ళీ పార్వతమ్మ. ఇంక మనం ఇక్కడి నుండి నిష్క్రమించడం మంచిదనుకుంటాను. అమ్మ పెళ్లి పురాణం మొదలుపెట్టిందంటే తెల్లారిపోతుంది అంటూ హాస్యంగా తేల్చేశాడు శంకర్. ఏమైనా అంటే మాటకు జవాబు చెప్పకుండా దాటేయడం నేర్చుకున్నావు. కన్న తల్లి నీ మంచిగా చెబుతుందన్న జ్ఞానం ఉంటేనా? ఊరుకో అమ్మా, కంఠశోష తప్ప నీ మాట వింటాడా ఏమన్నానా అంటూ అన్నపూర్ణ తల్లిని వెనకేసుకొచ్చింది. ఎలా ఊరుకోగలనే? మీరందరూ పిల్లా పాపలతో సుఖంగా ఉండగా వాడొక్కడు మోడులా ఉంటే నా ప్రాణం ఎలా ఒప్పుతుంది అంది పార్వతమ్మ. కానీ నువ్వేం చెయ్యగలవమ్మా చెప్పింది అన్నపూర్ణ. ఏం చెయ్యలేకపోయినా కన్న కడుపు కనుక ఉండబట్టక అంటూ ఉంటాను నిట్టూరుస్తూ అంది పార్వతమ్మ. అమ్మ ఇంతగా చెబుతుంటే ఆవిడ్ని సంతృప్తిపరచడానికైనా కాస్త మాట వినకూడదట్రా అంది అన్నపూర్ణ. బాగుందే చిన్నక్క, ఇది ఏ ఇష్టం లేని కాకరకాయ కూర అమ్మ కోసం తినడమా? ఇంకొకరి కోసం ఈ రొంపిలో దిగమంటావా అన్నాడు శంకర్. బాగుందోయ్, బాగుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ రొంపిలోకి దిగినట్టేనా? మీనాక్షి నవ్వుతూ అంది. మీ అందరి సంగతి వేరు. నా ఉద్యోగాన్ని బట్టి నేను పెళ్లి చేసుకుంటే చేతులారా బాధలు కొని తెచ్చుకోవడమే అవుతుంది. నేను ఉండే చోట్లు చాలా వరకు కాపురాలు పెట్టడానికి వీల్లేని చోట్లు. ఆవిడ ఒక చోట, నేనొక చోట. ఎందుకొచ్చిన అవస్థ? అది కాక ఏ నిమిషంలో ఏమవుతుందో, ఉంటానో ఉడతానో గ్యారంటీ లేని బ్రతుకు. నాకు పడి ఇంకొకటి ఏడవటం ఎందుకు అన్నాడు శంకర్. ఛ, ఊరుకోరా. నిండింట్లో పెళ్ళింట్లో అపరాధ్యపు మాటలు నువ్వును. పెళ్లి చేసుకోకపోతే పీడపోయింది. ఆ మాటలు కూడా ఎందుకు? పార్వతమ్మ తీవ్రంగా అంది. అమ్మా, వాడలా అని ఎవరితో లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. నీకెందుకు అనవసరంగా బెంగ చెప్పు? చూస్తూ ఉండు, వాడే చేసుకుంటాడు ఎప్పుడో పూర్ణ అంది కవ్విస్తూ. మరే నీలా అన్నయ్యలా లవ్లు గివులు ఏం లేవు, మాటంటే మాటే అన్నాడు శంకర్ దృఢంగా. బావగారు అపర ప్రవరాఖ్యులన్నమాట సుందర్రావు వేళకోళంగా అన్నాడు. ఎవరి కర్మకి ఎవరు కర్తలు.
ఏదెలా జరగవలసింది అలా జరుగుతుంది. మనం బాధపడి మాత్రం ఏం చేయగలం? జగన్నాథం గారు వేదాంతం వల్లించారు. అందరికీ మీ వైరాగ్యం అబ్బుతుందా? ఏదో నేనున్నన్నాళ్ళు ఇలా బాధపడతాను అంది పార్వతమ్మ నడుం వాలుస్తూ. వాడెలాగూ చేసుకోడు. ఆ మాత్రం దానికి మనమంతా నోరి నొప్పి పెట్టేటట్టు వాగడం ఎందుకు? పడుకోండి, 12:30 అయింది. నే వెళ్ళి ఆ లైట్లవి ఆర్పి తలుపులేసొస్తాను అని రామన్ లేచాడు. అవనిద్దు, ఏం మాట్లాడుకున్నా ఈ 2 రోజులే కదా, రా, మళ్ళీ ఎన్నాళ్ళు కలుస్తామో అందరం అంది పూర్ణ. మీకేమమ్మా, గెస్టులు గనక హాయిగా మాట్లాడుకుంటారు కూర్చుని. అవతల బోల్డ్ పని ఉంది. ఆ వంట వాళ్ళు ఏం చేస్తున్నారో, మా వాళ్ళందరూ పడుకున్నారో లేదో మీనాక్షి లేచి వెడుతూ అంది. పడుకోండమ్మా, ఇంకా అర్ధరాత్రి అయింది, రేపు మాట్లాడొచ్చు. పూర్ణ, అక్క ఎక్కడుందో చూసి పిలుచుకురా పడుకోవడానికి. మీరందరూ తలో మాట అనగానే పాపం అది వెళ్ళిపోయింది అంటూ జగన్నాథం గారు ఆవలించి పడుకున్నారు. పార్వతమ్మ మాగను వేసింది. సావిత్రి మాటల మధ్య ఎప్పుడో నిద్రలోకి జారింది. శంకర్, కృష్ణమూర్తి లైట్ ఆర్పి పక్కల మీద వాలారు. సుందర్రావు సిగరెట్లు కాల్చడానికి బయటకు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్, హౌ డూ యూ లైక్ ది చేంజ్? కొంటిగా అడిగాడు సుందర్రావు పొద్దున్నే గదిలోంచి వచ్చిన కొత్త పెళ్లి కూతుర్ని. ఉష ముఖం ఎర్రబడి తల పక్కకి తిప్పుకుంది సిగ్గుతో. ఉష ముఖంలో ఏదో వింతకాంతి మెరుస్తుంది. రేగిన జుత్తు, వాడిన జాజుల దండ, నిద్రలేని కళ్ళు, నలిగిన తెల్ల జరీచీర అన్నీ కలిపి నూతన వధువుకి వింత అందాన్ని కూర్చాయి. గదిలో నుంచి రాగానే అందరి కళ్ళు తననే పరిశీలిస్తున్నట్టు అనిపించి ఉషకి సిగ్గు బెరుకు ముంచుకొచ్చాయి. అందర్నీ తప్పుకుని తిరగసాగింది. దాంతో మీకు హాస్యం ఏంటి చెప్పండి అని పళ్ళు తోవుకుంటున్న పూర్ణ భర్తని మెల్లగా మందలించింది, సిగ్గుపడుతున్న ఉషని చూసి. మావని, ఆ మాత్రం హాస్యం కూడదేంటి? ఇంతకీ నేనేమన్నాను? ఈ కొత్త లైఫ్ ఎలా ఉందన్నాను, అంతే కదూ? అమాయకత నటించాడు సుందర్రావు. ఉష తప్పించుకుని పారిపోయింది లోపలికి. మధ్యాహ్నం అయ్యేసరికి 3 వంతులు పెళ్లివారిల్లు ఖాళీ అయింది. దూరపు బంధువులందరూ వెళ్ళిపోయారు. మిగతా వారు కొందరు ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. మగవాళ్లు వీధి పందిట్లో పేకాట వేశారు, కొత్త పెళ్లి కొడుకును కూడా కలుపుకుని. పూర్ణ, అనురాధ, సుజాత కాఫీ పలహారాలు సప్లై చేయడానికి నడుం కట్టారు. అయితే నూతన దంపతులు హనీమూన్ ఎటు వెడదామనుకుంటున్నారు అన్నాడు సుందర్రావు. సుధాకర్ కాస్త సిగ్గుపడి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. కొంచెం దూరంలో ఉన్న ఉష వైపు దొంగ చూపొకటి విసిరి, పాపం, వాళ్లకంటే మీకెక్కువ ఆతృతగా ఉన్నట్టుందే అని పూర్ణ సమాధానంగా అంది. కాదు మరి, మన పెళ్లినాటికి ఇలాంటి హనీమూన్లు లేకపోయాయే అని విచారిస్తున్నాను అన్నాడు సుందర్రావు. పోనీ ఆ ముచ్చటిప్పుడు తీర్చుకోకూడదుటండి బావగారు అని శంకర హాస్యమాడాడు. ఉషా, బొంబాయి రండి మీ ఇద్దరు, మీ విహారాలకి అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను అన్నాడు కృష్ణమూర్తి కొత్త దంపతుల్ని ఆహ్వానిస్తూ. మీ అందరి దగ్గర ఉంటే అది హనీమూన్ ఎలా అవుతుందిరా జగన్నాథం గారు అన్నారు. అది పాయింటే అన్నాడు కృష్ణమూర్తి. సౌత్కి వెడదామనుకుంటున్నాం. మైసూర్, బెంగుళూరు నేను చూడలేదు సుధాకర్ నెమ్మదిగా అన్నాడు పేకముక్కలు చూస్తూ. కాశ్మీర్, డార్జిలింగ్, ముస్సోరీ ఎన్నో మంచి ప్లేసులుండగా ఈ మైసూరు దొరికిందా నీకు అన్నాడు శంకర్. నార్త్లో ఉంటాం కనుక నార్త్ ఎప్పుడన్నా చూడొచ్చు, అందుకే ఇప్పుడు దక్షిణాదంతా చూడాలని అన్నాడు సుధాకర్. శుభస్య శీఘ్రం, ఎక్కడికో అక్కడికి 4 రోజులు సరదాగా తిరిగి రావడం ముఖ్యం. ఎప్పుడు బయలుదేరతారు అడిగాడు సుందర్రావు. ఇదిగో ముందు మా ఇంట్లో ఏవో గృహప్రవేశం అవి ఉంటాయిగా, అవయ్యాక అక్కడి నుంచి వెళ్తాం. ఈనాటి పిల్లలు ఎంత అదృష్టవంతులు, పెళ్ళైన మర్నాటి నుంచి చేతులు కలుపుకుని జంటగా తిరుగుతారు. మా కాలంలో కట్టుకున్న పెళ్లంతో నలుగురి ఎదుట మాట్లాడడమే ఓ నేరం. ఇంకా భార్యాభర్తలు సరదాగా ఎక్కడికన్నా వెళ్లడం అన్న ప్రసక్తి లేదు. రాత్రి 10 గంటల వరకు పెళ్ళాం కంటపడదు. అప్పుడైనా గట్టిగా మాట్లాడితే నలుగురు ఎక్కడ వింటారో అన్న భయం. చీకటి గదుల్లో కాపురాలు చేసేవారు. పగలసలు భార్యాభర్తలు అన్నట్టు ఉండకూడదు. ఓ సరదా పాడు లేదు. అలా ఉండేవి ఆనాటి నూతన దాంపత్యాలు. ఈనాటి వాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. ఓ అత్తపోరు బిడ్డపోరు లేకుండా వేరింటి కాపురాలు పెట్టుకుంటున్నారు. జగన్నాథం గారు వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ అన్నారు. అందరూ మాటల్లో పడ్డారు. ఎవరు సరిగ్గా ఆట ఆడడం లేదు. మానద్దమా, సరిగ్గా ఆడతారా అన్నాడు శంకర్ చిరాగ్గా. కోప్పడుకోయ్, కాఫీ ఇంకా పడలేదు, అందుకని ఉత్సాహం రావడం లేదు అన్నాడు సుందర్రావు. ముందు వేడివేడి జిలేబీలు, బజ్జీలు ఆరగించండి అంటూ ప్లేట్లు తెచ్చి అందరికీ అందించింది పూర్ణ. ఉషా, కూర్చుండిపోయావేంటి? లేచి మీ ఆయనకి కాఫీ పలహారాలు సొంతంగా ఇచ్చుకో మేనకోడలికి బాధ్యత గుర్తు చేస్తూ అంది పూర్ణ. ఉష సిగ్గుపడి కదల్లేదు.
సిగ్గేంటమ్మా, తీసుకువచ్చియ్యి. అప్పుడే వచ్చిన రామం కూతురికి ధైర్యం ఇచ్చాడు. పోనీ ఆ గదిలోకి వెళ్ళబోయ్, అక్కడికి తీసుకొస్తుంది అని అల్లుణ్ణి లోపలికి పంపించాడు. స్వహస్తాలతో భార్యామణి అందిస్తే గాని కాఫీ రుచించదేమిటోయ్? సుందర్రావు కొత్త పెళ్లి కొడుకుని హాస్యం చేశాడు. స్వానుభవం కాబోలు అని రామం బావగారికి బదులు చెప్పాడు. అందరూ నవ్వారు. ఆ పూటంతా నవ్వులతో, చలోక్తులతో, హాస్యాలతో, ఆటలతో ఉల్లాసంగా గడిపారందరూ. అయితే మన ప్రయాణం ఎప్పుడు? కృష్ణుడు, పూర్ణ రేపు వెళ్ళిపోతాం అంటున్నారు అన్నారు జగన్నాథం గారు భార్యతో ఆ రాత్రి. మీరు అప్పుడే వెళ్ళడం ఏంటి? ఎవరో దూర బంధువుల్లాగా అంటున్నాడు రామం. ఓ 10 రోజులుండి సావకాశంగా వెళ్ళొచ్చు అంటున్నాడు. మీనాక్షి కూతురుతో 3 నిద్రలకి వియ్యాల వారింటికి వెళుతుందట. కాస్త ఇల్లు కనిపెట్టుకుని ఉండమంది వచ్చే వరకు చెప్పింది పార్వతమ్మ. అయితే మనం మిగులుతామన్నమాట, అందరూ వెళ్ళినా. అన్నట్టు శకుంతల ప్రయాణం ఎప్పుడు? అది రేపే వెడతానంటోంది. రామన్ దాన్ని కాస్త మంచి డాక్టర్కి చూపించి మందు రాయిస్తాను, ఉండిపోమ్మంటున్నాడు. దానికి మీరైనా కాస్త చెప్పండి. అయిందెలాగూ అయింది. ఇంకా ఇప్పుడు ఇలా కోపాలు పంతాలు పెట్టుకుని ఆరోగ్యం చెడగొట్టుకోవడం వల్ల ఏం లాభం? ఒంట్లో కాస్తైనా శక్తి లేదు దానికి. ఆ గండం గడిచి పిండం బయటపడాలా? నేను చెప్పడానికే, అలాగే చెప్తాను. పోనీ 1 నెల 2 నెలల్లో వచ్చి మన దగ్గర ఉంటుందేమో అడగమన్నావా ఏంటి? నెలాళ్ల పాటు వచ్చి ఉంటే తేరుకుంటుందేమో అన్నారు జగన్నాథం గారు. మీకంటే ముందే అడిగానమాట. నా పిల్లలకు పురుళ్ళు పోసే వయసు వచ్చింది, ఇంకా మీ చేత పురుళ్ళు పోయించుకోమంటావా? అసలే సిగ్గుతో చస్తున్నాను. అయినా ఎలా కుదురుతుందమ్మా? పిల్లల చదువులవి ఉన్నాయి, వాళ్ళని వదిలి ఎలా వస్తాను అంది. ఆ మాట నిజమేలే, అయినా చెబుతాను దానికి అంటూ నిట్టూర్చారు జగన్నాథం గారు. మర్నాడు ఉదయం అందరూ ప్రయాణాలు పెట్టుకున్నారు. సరదాగా ఇంకో 4 రోజులు ఉండాలని ఉన్నా ఉద్యోగ బాధ్యతల వల్ల తప్పనిసరిగా ప్రయాణాలు పెట్టుకున్నారు. మీనాక్షి అందరికీ కొత్త బట్టలు పెట్టింది. మినపసున్ని, అరిసెలు, పొట్లాలు కట్టించింది. శంకర్ విమానంలో ఢిల్లీ వెళ్ళాడు. కృష్ణమూర్తి రైల్లో వెళ్ళాడు. పూర్ణ, సుందర్రావు కారులో బయలుదేరారు. ఆ మర్నాడు ఉదయం పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని తీసుకుని వియ్యాల వారింటికి ప్రయాణమైంది మీనాక్షి. కూతురి నూతన సంసారానికి కావలసిన ఫర్నిచర్ కోసమని 1000 రూపాయలకి చెక్కిచ్చాడు రామం. వంట సామాన్లన్నీ ఏదీ మర్చిపోకుండా ముందే కొని ఉంచింది మీనాక్షి. అవి కాక ఉషకి వచ్చిన పెళ్లి బహుమతుల్లో ఓ గదికి గదే నిండిపోయింది. మీనాక్షికి ముందు రోజంతా ఆ సామాన్లన్నీ సర్దడంతోనే సరిపోయింది. కూతురికి ఇంకా ఇవ్వవలసినవి ఏమేం మర్చిపోయిందో అని అన్నీ జ్ఞాపకం చేసుకుని పెట్టెలన్నీ సర్దింది. అక్కడ 3 నిద్రలయ్యాక నూతన దంపతులు 1 నెల రోజుల పాటు హనీమూన్కి వెళ్ళి అక్కడి నుంచి అత్తవారింటికి వచ్చి సామాన్లన్నీ తీసుకుని సుధాకర్ ఉద్యోగం ఊరికి వెళ్లడం నిశ్చయమైంది. కూతురు మళ్ళీ ఇక్కడికి రాదు కాబట్టి ఏది మర్చిపోకుండా అన్నీ సర్దమని భార్యను పురమాయించాడు రామం. ఉష తన వస్తువులన్నీ సర్దుకుంటూ మధ్య మధ్య ఎవ్వరూ చూడకుండా కళ్ళ నీరు తుడుచుకుంటుంది. తన గది, తన మంచం, తన పుస్తకాలు, తను పుట్టి పెరిగిన ఇల్లు, తనని ప్రాణంగా పెంచిన తల్లిని, తండ్రిని ఒక్కసారిగా వదిలి వెళ్లాలంటే ఏ ఆడపిల్లకన్నా బాధే అనిపిస్తుంది. భర్త ఎంత అనురాగంతో చూసేవాడైనా కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి వెళ్లడం ప్రతి ఆడపిల్లకి కష్టంగానే ఉంటుంది. కాలక్రమాన తన సంసారం ఏర్పరచుకుని కొత్త వాతావరణంలో ఇమిడిపోయి మామూలవడము సహజమే. ఒక్కగానొక్క కూతుర్ని అత్తవారింటికి పంపుతూ ఆడదానిలాగా ఏడ్చాడు రామం. ఉషని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రికి పాదాభివందనం చేసి తండ్రి చేతుల్లో ముఖం దాచుకు ఏడ్చింది ఉష. కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని అల్లుడిని అనేక విధాల కోరాడు. మళ్లీ 3-4 నెలల లోపల ఒకసారి పంపేటట్టు మాట తీసుకున్నాడు. వెళ్లే ముందు తాతగారికి, బామ్మకి నమస్కారం చేసింది ఉష. 1000 ఏళ్లు సుమంగళిగా సుఖంగా కాపురం చేసుకో తల్లి అంటూ మనవరాల్ని మనసారా ఆశీర్వదించి అక్కును చేర్చుకున్నారు జగన్నాథం గారు. సుధాకర్ ఆయన పక్కకొచ్చి, తాతగారు, మీ మేలెన్నటికీ మరవలేను. ఉషని నాకిచ్చిన మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు అని మెల్లిగా ఎవరూ వినకుండా తన మనసులోని కృతజ్ఞతని, ఆనందాన్ని వెల్లడించాడు. నేను చేసిందేముంది నాయనా, మీ ఇద్దరికీ రాసిపెట్టుంది అన్నారాయన సుధాకర్ భుజం తడుతూ. భర్త వైపు అనురాగంతో చూసింది ఉష, అంత దుఃఖంలో కూడా. మా ఉష ఉత్త అమాయకురాలు బాబు, దాన్ని ఎలా చూసుకుంటావో, ఏమాత్రం కష్టం సహించలేదు అంది పార్వతమ్మ. మీ మనవరాలా అమాయకురాలు? మిమ్మల్ని నన్ను బజార్లో పెట్టి అమ్మేస్తుంది అని వేళాకోళంగా అన్నాడు సుధాకర్. ఉష కోపంగా చూసింది. అందరి దగ్గర కన్నీళ్లతో సెలవు తీసుకుని కారెక్కింది ఉష. రామం, శ్రీనివాసు స్టేషన్ వరకు వెళ్లి సాగనంపి వచ్చారు.
ఉష వెళ్ళిపోగానే ఇంట్లో సందడంతా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇల్లంతా బావురుమన్నట్టుగా అయింది అందరికీ. రామం పిచ్చి పట్టినట్టు ఇల్లంతా కలియ తిరిగి ఓ కుర్చీలో వాలిపోయాడు నీరసంగా. అన్నాళ్ల శ్రమ పదింతలై అతన్ని కుంగదీసినట్టు. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటున్న కొడుకును చూసి జగన్నాథం గారు మృదువుగా మందలించారు. తప్పురా, పెళ్ళింట్లో అస్తమానం అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటికి వెళ్ళవలసిందే కదా. లేలే, ఆ సామాన్లు, ఆ కుర్చీలు, జంబుకానాలు అవి ఎవరికి పంపవలసినవి వాళ్లకు పంపు, మనుషులు చేతిలో ఉండగానే అన్నారు. అలాగే ఉంటుంది నాయనా, కడుపు తీపి. కానీ ఆడపిల్ల అనగానే ఏనాటికైనా ఓ అయ్య చేతిలో పెట్టవలసిందే కదా. అలవాటయ్యే వరకు అలాగే ఉంటుందిలే ఓ 4 రోజులు. పార్వతమ్మ కూడా కొడుకును అనునయిస్తూ అంది. ఉష లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉండనమ్మా? ఉదయం లేచిన దగ్గర నుంచి నాన్నగారు నాన్నగారు అంటూ వెనక వెనక తిరిగేది. పెద్దదైన దగ్గర నుంచి నా పనులన్నీ అదే చేసేది. సీను కాలేజీకి వెడతాడు. ఇంత ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఎలా ఉండడం? బాగుందిరా, అలాగే అనిపిస్తుంది మొదట్లో, తర్వాత అదే అలవాటవుతుంది. నువ్వే కన్నావా పిల్లల్ని? అందరికీ ఉండే బాధే ఇది అన్నారు పెద్దవాళ్ళు. రామన్ నెమ్మదిగా లేచి ఇంట్లో మిగిలిన పనులు చూడడానికి వెళ్ళాడు. పెళ్ళిళ్ళు మళ్ళీ మామూలిల్లు అయిపోయింది. ఎవరి మట్టుకు వారు వెళ్లారు. ఆ మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న తండ్రి దగ్గరకొచ్చి గోడకి చేరగిలబడి ఆయాసపడుతూ కూర్చుంది శకుంతల. నాన్నగారు, మీరొకసారి అనురాధని కాస్త పిలిచి చివాట్లు పెట్టండి. దానికి బొత్తిగా నా మాట లక్ష్యం లేకుండా ఉంది. ఆయన సంగతి అలా ఉంది. ఇదిలా కాల్చుకు తింటుంది ఇంట్లో. నా ప్రాణాలు పోతున్నాయి ఈ సంసారం ఏదలేక. పమిటితో ముఖం తుడుచుకుంటూ అంది శకుంతల ఆవేదనగా. ఏమైంది? పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ ఆశ్చర్యంగా అడిగారు జగన్నాథం గారు. ఏముంది, పెళ్లి సంగతే. ఇది కూడా ఎవరినైనా ప్రేమించానంటుందా అని అడిగి, ఏం ప్రేమలో, ఈ కాలం పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి చెప్పమా అనుకున్నాడాయన. అలా ఎవడినన్నా చేసుకుంటానన్నా నయమే. అది అసలు పెళ్ళే చేసుకోదట. మరేం చేస్తుందట? ఉద్యోగం చేసి ఊళ్ళేలుతుందట విసుగ్గా అంది శకుంతల. ఆయనకి ఆడపిల్లనింతవరకు చదివించడం ఇష్టం లేదు. మెట్రిక్ కాగానే చాలన్నారాయన. చదువుకోవాలన్న నా కోరిక ఎలాగూ తీరలేదు. పోనీ నా కూతుర్నైనా చదివించి ముచ్చట తీర్చుకోవాలని ఆయన్ని బ్రతిమాలి ఎలాగో దాన్ని కాలేజీలో చేర్పించాను. నా కోరిక చెల్లిద్దామని కాకపోయినా ఈ కాలంలో ఆడపిల్లలకి డిగ్రీలు లేకపోతే పెళ్లి కాదన్న భయం చేతను, అది చదువుతానని ఏడ్చి గోల చేయడం వల్లను ఆయన ఒప్పుకున్నారు. బిఏ కాగానే పెళ్లి చేద్దామనుకుని ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదు. ఇంట్లో ఉత్తినే కూర్చుంటే తోచడం లేదని గోల చేసి మళ్ళీ కాలేజీలో చేరి ఎంఏ చదివింది. అదయ్యాక ఇప్పుడు ఉద్యోగం చేస్తానంటూ ఆరంభించింది. ఆ మధ్య ఏదో సంబంధం చూస్తేనే పెళ్లి చేసుకోను, ఉద్యోగం చేస్తాను అంది. అప్పుడు ఆయన కోపం చూడాలి. అన్నిటికీ నేనొక్కర్తిని దొరికానుగా, నన్ను చెడామడా తిట్టారు. నీ వల్లనే అది అలా తయారైంది. వద్దంటే దాన్ని ఇంతవరకు చదివించాలన్నావు. ఆ చదువు నుంచి అది అలా వేషాలు వేస్తుంది. ఈ వెర్రిమొర్రి వేషాలు నా దగ్గర పనికిరావు. దానికి ఎలా నచ్చ చెప్తావో చెప్పి ఒప్పించు అని నా మీద ఎగిరారు. బాగానే ఉంది, తనే నచ్చ చెప్పుకోలేకపోయాడా కూతురికి? అలా ఎందుకు చెప్తారు నాన్న? అన్నిటికీ తిట్లు తినడానికి నేనున్నాగా. నేనేం చేస్తాను? దాన్ని కూర్చోబెట్టుకుని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. బ్రతిమిలాడాను, కోప్పడ్డాను. ఎన్ని చెప్పినా దాని పంతం దానిదే, ఆయన కోపం ఆయనదే. ఇద్దరి మధ్య నేను నలిగి చస్తున్నాను. నా గొడవలన్నిటికీ తోడు ఇదో కొత్త గొడవొచ్చి పడింది. ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంది ఏ విషయంలోనూ దైన్యంగా అంది శకుంతల. చేసుకోలేకపోవడానికి కారణం ఏమన్నా చెప్పిందా అడిగారు జగన్నాథం గారు. పెళ్లి చేసుకుని ఏం సుఖపడాలి, నువ్వేం సుఖపడుతున్నావు అని అడిగింది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఏ బాధల బందీ లేకుండా జీవిస్తుందట. ఈ పిల్లలు ఇలా తయారవుతున్నారేంటో. మొన్న వాళ్ళ నాన్నే పిలిచి గట్టిగా చివాట్లు పెట్టారు. నే చెబితే వినలేదని తెలిసాక ఇది ఎదురు తిరిగి జవాబిచ్చింది. దాంతో ఆయన ఉగ్రులై దాన్ని కొట్టినంత పని చేశారు. మధ్యలో నేను అడ్డుపడకపోతే అంత పని చేసి ఉండేవారు. ఆయన కోపం తెలియందేముంది. ఇది ఏడుస్తూ 2 రోజులు పస్తులు పడుకుంది. డిగ్రీ ఉంది, ఉద్యోగం చేసుకు బతుకుతాను అంటూ ఇంట్లో నుంచి లేచిపోవడానికి తయారైంది. దాన్ని ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డానో ఆ రోజు చెప్పింది శకుంతల. చాలా దూరమే వచ్చిందన్నమాట వ్యవహారం అన్నారు జగన్నాథం గారిని టూర్చి. ఇంట్లో పరిస్థితి నా స్థితి తలుచుకుంటే నోటికి ముద్ద దిగడం లేదు నాన్న. కంటికి కునుకు లేదు. అన్ని విధాలా అందరూ కాల్చుకు తింటున్నారు. నరకం అంటే వేరే ఎక్కడుంది అంది శకుంతల కళ్ళొత్తుకుంటూ.
జగన్నాథం గారి హృదయం ద్రవించింది. కూతురి తల మీద చెయ్యి వేసి నిమిరారు ఓదార్పుగా. ఇదిలా ఉంటే ఆ వాసుగాడు తిన్నగా చదివి ఏడవడు, ఎంత చెప్పినా కూడా. మహా ఫస్ట్ క్లాసులు వచ్చిన వాళ్ళకే ఏ కాలేజీల్లోనూ సీట్లు దొరకకుండా ఉన్నాయి. ఇక అత్తెసరి మార్కులు వస్తే వీడి మొహం చూసేదెవడు? అసలు ఆ మామూలు పాస్ అయినా అవుతాడా అనిపిస్తుంది. 18 ఏళ్ల కొడుకు. వాడైనా తిన్నగా చదివి ఏదో ఉద్ధరిస్తారానన్న ఆశ అడుగంటుతోంది. వాడి చదువు వరుస చూస్తుంటే పైకొచ్చే లక్షణాలేవీ కనిపించడం లేదు. ఎంతసేపు చెత్త పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, నీటుగా తయారయ్యి తిరగడం తప్ప బొత్తిగా చదువు మీద ధ్యాస లేదు వాడికి. ఈ పిల్లలు ఎలా పైకొస్తారో, ఎప్పటికి తేలతారో తలుచుకుంటే బెంగగా ఉంటోంది. నిట్టూర్చింది శకుంతల. నువ్వు వాళ్ళ నాన్న చెబితే వినంది, రాధ నా మాట మాత్రం వింటుందా? అన్నారు జగన్నాథం గారు. మీరు పెద్దవారు, మీకు ఎదురు చెప్పలేక వింటుందేమోనని ఆశ. అస్తమానం మీ దగ్గరికి రావడం ఉండడం దానికి అలవాటు. మీరంటే కాస్త గౌరవం ఉంది దానికి. తాతగారు చెప్పారనైనా వినొచ్చునని అంది శకుంతల. చెప్పటానికే, అలాగే చెప్తాను. దాన్ని పిలు, మాట్లాడతాను. రేపు నీ ప్రయాణం కదా, మళ్ళీ వీలుండదు. ఇప్పుడే రమ్మను. నువ్వుంటే సరిగ్గా చెప్పదేమో. నువ్వు వెళ్ళు, నేనన్నీ మాట్లాడతాలే అన్నారాయన. శకుంతల వెళ్ళి కూతుర్ని పంపింది. అనురాధ వస్తూనే తాతగారి మొహంలో గంభీరత చూసి అసలు సంగతి పసికట్టింది. అలా కూర్చోరాధా, నీతో కొంచెం మాట్లాడాలి. కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి అయిష్టంగా కూర్చుంది అనురాధ. ఈ మధ్య నువ్వు చాలా పెద్దదానివైపోయినట్టున్నావు. నీకు ఎంత తోస్తే అంతేగాని. జగన్నాథం గారు సూటిగా రాధకేసి చూస్తూ ప్రారంభించారు. రాధ తెల్లబోతూ బెరుగ్గా చూసింది. ఏంటి, నేనేం చేశాను అంది. అమ్మా నాన్నల మాట లెక్క చేయడం లేదట. అమ్మని ఇలా కాల్చుకు తినడం ఏమన్నా బాగుందా? పెద్దదానివయ్యావులే, కానీ మంచి చెడ్డ తెలుసుకోవద్దు? కాస్త కఠినంగానే అన్నారాయన. అమ్మని నేనేం బాధ పెడుతున్నాను? ఇంకా ఏం బాధ పెట్టాలి? బాధంటే ఏంటి? కూతురు పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకుందామనుకుంటున్న తల్లిదండ్రుల్ని ఎదిరించడం బాధ పెట్టడం కాక మరేంటి అన్నారాయన. రాధ జవాబియ్యలేదు. ఏం మాట్లాడవేంటి? పెళ్లి చేసుకోనన్నావట. నాకు ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉండాలనుంది, అందుకే చేసుకోనన్నాను నెమ్మదిగా అంది రాధ. ఏ, పెళ్లి చేసుకుంటే హాయిగా ఉండలేవా? హాయిగా ఉండడానికి ఉద్యోగమే చెయ్యాలా? చూస్తున్నాను కదూ, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారో. ఈసారి గట్టిగానే జవాబిచ్చింది రాధ. అంటే ఏముంది? పెళ్లి చేసుకుని ఆశల్ని, ఆశయాల్ని, వ్యక్తిత్వాన్ని చంపుకుని ఆ మొగుడికి బానిసగా మారి పిల్లల్ని కంటూ చాకరీ చేస్తూ రోగాలతో రొచ్చులతో బతికే బతుకు నాకు ఇష్టం లేదు. అందుకే ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటానన్నాను ఆవేశంగా అంది రాధ. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఈదురోమంటూ ఉంటారనేనా నీ ఉద్దేశం? ఎవరిదాకానో ఎందుకు? ఇంట్లో ప్రత్యక్షంగా అమ్మని చూస్తున్నాను కదా. అందరూ మీ అమ్మలా దురదృష్టవంతురాళ్లే అవుతారా అమ్మా? ఆ కడుపును పుట్టిన నేను అంతకంటే అదృష్టవంతురాలనని భయం. నువ్వు పొరపడుతున్నావమ్మా. ఎవరి అదృష్టం వారిది. అందరూ మగవాళ్ళు మీ నాన్న లాంటి వాళ్లే అనుకుని పెళ్లి మీద విముఖత ఏర్పరచుకోవడం అవివేకం. ఈ రోజుల్లో మీ నాన్న లాంటి భర్తలు చాలా తక్కువ. అంచేత ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా ఉండడం లేదు? అదంతా ఉత్త నటన. పెళ్ళామనగానే ప్రతి మగాడికి ఏదో హక్కు, స్వతంత్రం వచ్చేసి ఆ పెళ్ళాన్ని గౌరవించనక్కర్లేదనుకుంటాడు. బయట ఎన్ని ఆదర్శాలు వల్లించినా ఇంట్లో పెళ్ళాం తన చేతి కింద అణిగి మణిగి ఉండాలనే మనస్తత్వం మగాళ్ళందరికీ ఉంటుంది. ఎటొచ్చి కాస్త పాళ్లలో తేడా ఉండొచ్చంతే. మా నాన్న లాంటి వాళ్ళకి 100కి 90 పాళ్లుంటే మిగతా వాళ్ళకి కాస్త తక్కువ ఉండొచ్చు. అంతేగాని ఈనాడు మగవాళ్ళు పూర్తిగా మారిపోయారన్నది అబద్ధం. ఆడదాని బతుకెప్పుడూ బానిస బతుకే. పుట్టినప్పటి నుంచి జీవితాంతం మగవాడి చెప్పు చేతల్లోనే ఆమె అణగారిపోతుంది. ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్న రాధ వంక ఆశ్చర్యంగా చూశారు జగన్నాథం గారు. ఎంతదయింది రాధ, ఇంకా తాతయ్య అంటూ ఒళ్ళో కూర్చుని కబుర్లు చెబుతున్నట్టే ఉంది తనకి. అప్పుడే ఎంతదయింది, తనకే పాఠాలు చెబుతుంది కూర్చోపెట్టి. ఇన్ని సంగతులు తెలుసునా రాధకి? మెచ్చుకోలుగా ఒక్క క్షణం చూసి వెంటనే తన కర్తవ్యం గుర్తొచ్చి లేని చిరాకును తెచ్చిపెట్టుకున్నారాయన. ఇంతవరకు కొత్త నీరు శ్రీమతి డి కామేశ్వరి గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.